గ్యాస్ సిలిండర్ల కోసం భాయింసాలుని నిర్మల్ జాతీయ రహదారిపై వినియోగదారులు రాస్తారోకోకు దిగారు. ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ కోసం వేకువజాముల నుంచి గంటల తరబడి క్యూలో ఉంటున్నప్పటికీ సిలిండర్లు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ పనులు వదులుకొని మరీ వస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గ్యాస్ సిలిండర్ల కోసం భాయింసాలోని నిర్మల్ జాతీయ రహదారిపై వినియోగదారులు రాస్తారోకోకు దిగారు. ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ కోసం వేకువజాము నుంచి గంటల తరబడి క్యూలో ఉంటున్నప్పటికీ సిలిండర్లు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ పనులు వదులుకొని మరీ వస్తున్నామని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గ్యాస్ సంక్షోభం ఇంకా కొనసాగుతున్నది. ఏదైతే దీనికి సంబంధించి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో అయితే సామాన్యుని ఇంటికి సిగ తాగిందని చెప్పవచ్చు. వంటింట్లో ఏదైతే గ్యాస్ కు సంబంధించి దీనికి సంబంధించి ఇటు ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ గ్యాస్ కు సంబంధించిన కొరతలు లేవంటున్నాయి. ఇటు గ్యాస్ ను కృత్రిమంగా ఇటు కొరత సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించి పలు ఏజెన్సీలకు సంబంధించి ఇటు కమర్షియల్ కానీ డొమెస్టిక్ సిలిండర్లను అయితే కృత్రిమంగా ఇటు కొరత సృష్టించారని చెప్పవచ్చు. ఏదైతే ఉదయం పూట నుంచే రైతులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి బారులు తీరిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి నిర్మల్ జిల్లా బైంసాలలో అయితే ముఖ్యంగా ఇటు రైతులు అయితే గ్యాస్ కొరత అయితే ధర్నాలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం జరిగింది. అధికారులు అయితే గ్యాస్ కు సంబంధించి కొరత లేదంటున్నాయి. ఇటు గ్యాస్ కు సంబంధించిన సంక్షోభం అయితే కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము పంటలకు సంబంధించిన మేము పొలాలకు వెళ్లాల్సింది. అదే విధంగా దీనికి సంబంధించి మేము అన్ని పనులు పోగొట్టుకొని మేము గ్యాస్ కోసమే గంటల తరబడి మేము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. దీనికి సంబంధించిన అధికారులు కానీ ఇటు పౌర సరఫరాల శాఖ కూడా చెప్తుంది గ్యాస్ సంబంధించిన సంక్షోభం లేదంటూనే గ్యాస్ సంబంధించిన కొరత అయితే ఉంటుందనైతే ఇటు వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన ముఖ్యంగా రైతులు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు ఏజెన్సీల వద్ద అయితే పడదారులు కాస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలి. గ్యాస్ కు సంబంధించిన కృత్రిమ కొరతనైతే వెంటనే ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అందే విధంగా చూడాలని అయితే ఇటు రైతులు అయితే కోరుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. వెంటనే దీనికి సంబంధించి ఎవరైతే గ్యాస్ కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారో ఆ ఏజెన్సీల పైన అయితే చర్యలు ఉంటాయని అయితే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే గ్యాస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.